హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు బెండకాయల పల్లి తాలింపు కర్రీ అండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని దానిలో కొంచెం ఆయిల్ వేసుకుని పల్లీలు వేయించుకుని పక్కకి తీసేసుకోవాలండి. ఇదే కళాయిలో తాలింపు వేసుకోవాలండి. పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు కొంచెం వేగిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకుని కొంచెం వేయించుకోవాలండి. ఈ వేయించుకున్న దానిలోనే ముందుగా శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కలను కూడా వేసేసుకోవాలండి. ఇవి కొంచెం వేగేదాకా బాగా అలా వేయించుకోవాలండి. కొంచెం పసుపు కూడా వేసి నేను వేయించుకుంటున్నానండి. సగం పైన వేగిన తర్వాత దీనిలోనే టమాటా, కారము, సాల్ట్ వేసుకుంటున్నానండి. ఈ టమాటాలు అనేది బాగా మగ్గడం కోసం టిప్ అండి. ఈ బెండకాయలన్నింటినీతో ఆ టమాటాలని కవర్ చేసేసి మూత పెట్టేసామంటే టమాటాలు చక్కగా మెత్తగా ఇలా మగ్గిపోతాయండి. ఇంక ఈ కర్రీలో వాటర్ వేయాల్సిన అవసరమే ఉండదండి. చక్కగా ఆ టమాటా ఉడికిన దాంతోనే బెండకాయలు కూడా చక్కగా మగ్గిపోతాయండి. ఇలా ఇంకొక 10 నిమిషాలు మగ్గించుకుంటే కర్రీ అనేది రెడీ అవుతుందండి. ముందుగా వేయించుకున్న ఈ పల్లీలు కూడా దీనిలో వేసేసుకోవడమేనండి. అంతే అండి, బెండకాయ పల్లీ కర్రీ చాలా బాగుంటుందండి, టేస్టీగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.